ఒకసారి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన MI6 ఆల్ ఖైదా వాళ్ళ యొక్క వెబ్సైట్ని కంప్లీట్గా హ్యాక్ చేయడం జరిగింది. అండ్ బాంబ్ మేకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళ యొక్క వెబ్సైట్లో, దాన్ని కప్ కేక్ రెసిపీస్లా మార్చేయడం జరిగింది. సో ఈ విషయం తెలియక చాలామంది ఆల్ ఖైదా ఫాలోవర్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఆ బాంబులు ఎలా తయారు చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక 67 పేజీల పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుంటే హౌ టు మేక్ ఏ బాంబ్ ఇన్ ద కిచెన్ ఆఫ్ యువర్ మామ్ అని ఒక డాక్యుమెంట్ అయితే కనిపించింది వాళ్ళకి. అండ్ ఆ డాక్యుమెంట్లో కప్ కేక్ యొక్క రెసిపీస్ అయితే కనిపించాయి. అంటే కప్ కేక్స్ ఎలా తయారు చేయాలి, ఏ కప్ కేక్స్ని ఎలాంటి వాళ్ళు ఇష్టపడతారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా ఈ రెసిపీస్ అన్నింటినీ కూడా ఎలన్ డిజెనరీస్ అనే ఒక షో నుంచి తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా అక్కడ పెట్టేశారు. ఇది ఒక అమెరికన్ షో. సో MI6 వాళ్ళు ఈ ఆపరేషన్ కప్ కేక్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని archive.org అనే వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఆ కప్ కేక్స్ యొక్క రెసిపీ కిందన ద ఐటమ్ ఈజ్ నాట్ అవైలబుల్ డ్యూ టు ద ఇష్యూస్ విత్ ద ఐటమ్స్ కాంటెంట్ అని కూడా రాశారు. సో మొత్తంగా ఆల్ ఖైదా వాళ్ళతో ఒక ఆట ఆడుకున్నారు ఆ టైంలో. సోబర్ ర్యాట్స్ ఇవి బాగా చల్లటి ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అయితే ఈ సోబర్ ర్యాట్స్కి బేసిక్గా సైలెన్స్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా గోల్ చేసినట్టయితే వీటికి నచ్చదు. సో ఆ టైంలో ఏంటంటే ఎవరు గోల్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా కంగారు పెట్టడానికి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఒకవేళ వీటికి గనక కొకైన్ ఇచ్చినట్టయితే, అంటే ఆల్రెడీ అలా ఇచ్చి కొంతమంది వీటి మీద స్టడీ చేశారు. సో దాన్ని బట్టి ఈ రిజల్ట్ వచ్చింది. ఆ కొకైన్ని కనుక ఇచ్చినట్టయితే అవి జాజ్ మ్యూజిక్ వినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయంట. అండ్ ఆ జాజ్ మ్యూజిక్కి డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటాయంట కూడా. అయినా ఎలకలకి మాదక ద్రవ్యాలు ఇచ్చి టెస్టులు చేయడం ఏంటో, ఇలాంటి వింతైన మరియు క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేయాలనిపిస్తుందో శాస్త్రవేత్తలకు నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. మనలో చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళలో చాలామంది ఆఫీసులకని బయలుదేరుతూ ఉంటారు. అయితే బయలుదేరేటప్పుడు తమ వైఫ్స్కి నుదుటి మీద ముద్దు ఇవ్వడం కొంతమంది చేస్తారు, బుగ్గ మీద ముద్దు ఇవ్వడం కొంతమంది చేస్తారు, కొంతమంది హగ్ చేసుకుంటారు. ఇలాగ చాలా చేసి బయటకైతే వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం హడావిడిగా బయలుదేరుతారు. అసలు వైఫ్ని ఏమాత్రం పట్టించుకోరు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ వాళ్ళ పని ఏదో వాళ్ళ లోకమేదో అన్నట్టుగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ 1980లలో జర్మనీలో చేసిన ఒక సైకలాజికల్ స్టడీలో తెలిసిన విషయం ఏంటి అంటే, ఎవరైతే హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్లే ముందు తమ భార్యకి నుదుటి మీద ముద్దు పెడతారో, లేదంటే బొగ్గ మీద ముద్దు పెడతారో, లేదంటే హగ్ చేసుకుంటారో, వాళ్ళు ఎవరైతే ముద్దు పెట్టారో వాళ్ళకంటే ఒక 5 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే అవకాశం ఉందంట. ఎందుకంటే ఇలాగ గుడ్ బై కిస్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా స్ట్రెస్ అనేది పోతుంది. ఆఫీస్కి వెళ్ళినా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. వర్క్ మీద ఫోకస్ చేయగలుగుతూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గొడవలు లాంటివి ఏమి ఉండవు. భర్తకు తనమే చాలా ప్రేమ ఉందన్న విషయం కూడా ఆమెకి అర్థమవుతోంది. సో వీటన్నిటి కారణంగా వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఆఫీస్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మన స్ట్రెస్ అనేది తగ్గుతుందో అప్పుడు డెఫినెట్గా మనం ఎక్కువ వర్క్ మీద ఫోకస్ చేసి ఎక్కువ సంపాదించగలుగుతూ ఉంటాం. సో ఆ స్టడీలో కూడా అదే తెలిసింది. హస్బెండ్స్ ఎవరైతే కిస్ చేస్తూ ఉంటారో వాళ్ళు 20 నుంచి 35% వరకు ఎక్కువ మనీని సంపాదించగలుగుతున్నారంట. అలాగే అనారోగ్యం వస్తున్న అవకాశాలు కూడా చాలా తగ్గుతున్నాయంట. సో డెఫినెట్గా మీరు కూడా అదే ట్రై చేయండి. అండ్ నార్మల్గా యావరేజ్గా చెప్పాలంటే కిస్ చేసే వాళ్ళు 5 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతున్నారంట కిస్ చేయని వాళ్ళకంటే. సో ట్రై చేయండి. మీకు ఒక విషయం తెలుసా, ఈ భూమి మీద ఇప్పటి వరకు బతికిన ఏకైక తెల్ల గొరిల్లా అంటే ఆల్బైనో గొరిల్లా ఒకే ఒకటి, దాన్ని స్నోఫ్లేక్ లేదంటే కాపిటో డి నీవి అని పిలుస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా ఈక్విటోరియల్ గినియా అనే ఒక ప్రాంతంలో వెస్టర్న్ లోలాండ్ గొరిల్లాగా పుట్టింది. దీనికి స్నోఫ్లేక్ అన్న పేరు పెట్టారు, ఎందుకంటే ఇది బాగా తెల్లగా ఉంటుంది కాబట్టి. అయితే 1966లో దీన్ని బార్సిలోనా జూకి తీసుకొని వెళ్ళారు. ఇది స్పెయిన్లోని బార్సిలోనా అనే ప్రాంతంలో ఉంటుంది. ఆ తర్వాత ఇది 2003వ సంవత్సరం వరకు అక్కడే బ్రతికి ఫైనల్గా స్కిన్ క్యాన్సర్ కారణంగా చనిపోయింది. అప్పటి నుంచి ఎలాగైనా సరే ఇలాంటి జీవిని మళ్ళీ పుట్టించాలని దీని యొక్క రక్తాన్ని తీసుకొని, దీని యొక్క జెనోమ్స్ని తీసుకొని ఎన్నో రకాల స్టడీస్ని చేస్తున్నారు. బార్సిలోనాలోని ఇన్స్టిట్యూట్ డి బయోలాజియా ఎవల్యూషియా అట్ ద యూనివర్సిటీ ఆఫ్ పాంపెయ్ ఫెబ్రా వాళ్ళు. బట్ వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి కొంచెం సక్సెస్ఫుల్ అయ్యే తప్ప ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేదు. వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, ఈ స్నోఫ్లేక్స్ యొక్క జీన్స్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ స్పీసెస్ ఆల్బినోస్గా ఎలా పుడుతున్నాయో అర్థమైంది. ఏదైతే ఒక జంతువు మెలానిన్ని ప్రొడ్యూస్ చేయదో, అంటే అసలు ఏమాత్రం ప్రొడ్యూస్ చేయకపోవడం, లేదంటే కొంచెం ప్రొడ్యూస్ చేయడం, అలా చేయడం వలన అవి నో కలర్ లేదంటే లిటిల్ కలర్ ఇలాంటి ఫెసిలిటీస్తో పుడుతూ ఉంటాయి. అది స్కిన్నే కాదు, హెయిరే కాదు, ఐసే కాదు, మొత్తం అన్నీ కూడా అలాగే ఉంటాయి. సో అలాంటి వాటిని ఆల్బినోస్ అని పిలుస్తూ ఉంటాం. ఇవే మనకు బాగా తెల్లగా కనిపిస్తూ ఉంటాయని తెలియజేశారు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరైనా ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయికి పడిందంటే, మావా నువ్వు చాలా అదృష్టవంతుడురా ఇంకేం మరి అంటారు. కానీ హనీ బీస్ విషయంలో అలా కాదు. హనీ బీస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇవి ఏదైనా ఒక ఫిమేల్ హనీ బీతో కనుక సెక్స్ చేస్తున్నట్టయితే
అది క్లైమాక్స్కి వచ్చే టైంకి దాని యొక్క టెస్ట్ సెల్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లోడ్ అయిపోయి అది చనిపోతుంది. సో ఆ ఒక్కసారి మాత్రమే దానికి అవకాశం, మళ్ళీ ఇంకా అవకాశం లేదు దానికి. సో అందుకనే కొన్నిసార్లు హనీబీస్ దూరంగా ఉంటాయి. బట్ ఏంటంటే క్వీన్ హనీబీస్ వీటిని దగ్గరికి లాక్కుంటూ చంపేస్తూ ఉంటాయి. సో ఫిమేల్ హనీబీస్ కోసం తమ ప్రాణాలని త్యాగం చేసే మేల్ హనీబీస్ యొక్క త్యాగానికి మనం అందరం కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకసారి స్టీఫెన్ హాకింగ్ని కొంతమంది ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక కెమెరా ఆపరేటర్ పొరపాటున ఒక అలారంని ట్రిగర్ చేయడం జరిగింది. అండ్ స్టీఫెన్ హాకింగ్ అప్పుడు ఏం చేశారంటే ఒక ప్రాంక్ చేయడం జరిగింది. అంటే తనకేదో అయిపోయింది, తను చనిపోయాడు అన్నట్టుగా యాక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ భయపడిపోయారు. అంటే ఆ కెమెరా ఆపరేటర్ లాస్ట్ మినిట్లో లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకని స్టీఫెన్ హాకింగ్ యొక్క స్టాఫ్ని ఒకటి అడిగాడు, ఏమనంటే అక్కడ ప్లగ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లగ్స్లో ఒకదాన్ని తీసుకుంటాను నేను, సో అప్పుడు నేను నా ఎక్విప్మెంట్ కోసం ఆ సాకెట్ని వాడుకోవచ్చు అని చెప్పాడు. అయితే ఆ స్టాఫ్ నుంచి ఎటువంటి ఆన్సర్ రాకముందే అతను అడిగాను కదా అన్న ఉద్దేశంలో డైరెక్ట్గా దాన్ని పీకేశాడు. అండ్ ఇమీడియట్గా రూమ్లో సైరన్ అయితే గట్టిగా మోగేసింది. సో అప్పుడు ప్రొఫెసర్ హాకింగ్ ఏమో యాక్ట్ చేశాడు అనమాట, తనకి ఏదో అయిపోయినట్టు. అండ్ ఆ ఇంటర్వ్యూయర్ కూడా చాలా భయపడిపోవడం జరిగింది. తమ ఆపరేటర్ ఏదో ఒక లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ని పీకేసి ఉండొచ్చు, సో దాని కారణంగానే అతను చనిపోయి ఉండొచ్చు అని. బట్ ఎవరికి ఏం కాలేదు. అదేంటంటే ఒక కంప్యూటర్కి సంబంధించిన పవర్ సప్లై ఇది. కాకపోతే దాన్ని తీసేయడం వల్ల అలారం అయితే మోగడం జరిగింది. స్టీఫెన్ హాకింగ్ ఏమో ఆ టైంలో ప్రాంక్ చేయడం జరిగింది. సో బ్రిలియంట్ మైండ్ విత్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. ఆ తర్వాత లేచి ఆయన జోక్ అని చెప్పి నవ్వేశాడు ఆయన. మనం అందరం తప్పు చేసిన తర్వాత కొన్నిసార్లు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం, మనకు అది తప్పు అని తెలిసిన తర్వాత. కానీ డాగ్స్ విషయంలో అలా కాదు. 2009లో డాగ్స్ మీద ఈ గిల్టీ అనే విషయం మీద ఒక స్టడీ చేయడం జరిగింది. అంటే డాగ్స్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా అవి గిల్టీగా ఫీల్ అవ్వవని ఆ రిజల్ట్స్లో తెలియజేశారు. కాకపోతే డాగ్స్ ఎప్పుడు సాడ్గా బిహేవ్ చేస్తాయంటే అవి చేసిన మిస్టేక్స్ని వాటి యొక్క ఓనర్స్ గమనించి వాటిని తిడుతూ ఉంటారు కదా, సో అప్పుడు మాత్రమే అవి బాధగా బిహేవ్ చేస్తాయి. అదర్ దాన్ దట్ అవైతే మాత్రం ఎప్పుడు బాధపడవు. అంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఎరగొట్టేస్తాయి, బట్ అవి ఏం ఫీల్ అవ్వు. ఇంట్లో ఉన్న కుషన్స్ అన్ని చింపేస్తాయి, బట్ అవి ఏం ఫీల్ అవ్వు. ఏమైనా ఎలక్ట్రానిక్ డివైజ్లు ఉంటే వాటిని కొరికేస్తాయి, బట్ ఏం ఫీల్ అవ్వు. కానీ మనం తిడితే మాత్రం ఫీల్ అవుతాయి అంతే. నార్మల్గా అయితే అవన్నీ కూడా వాటికి ఒక ఆట మాత్రమే, మనం తిడితేనే అవి వాటికి బాధ. థామస్ అల్వా ఎడిసన్ అలాగే హెన్రీ ఫోర్డ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా వీళ్ళ యొక్క స్నేహం అనేది అలా కొనసాగుతూనే వచ్చింది వీళ్ళిద్దరూ బ్రతికున్నప్పుడు. అలాగే ఫ్లోరిడాలో వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి పక్కనే ఇళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఏజెస్కి వచ్చేసరికి అంటే థామస్ అల్వా ఎడిసన్ ఇంకా వీల్ చైర్కి అంకితం అయిపోవాల్సి ఉంటుంది. నార్మల్గా నడవలేడు, నార్మల్గా బ్రతకలేడు అని తెలిసిన తర్వాత హెన్రీ ఫోర్డ్ ఏం చేశారంటే ఆయన కూడా ఒక వీల్ చైర్ కొనుక్కొని వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ఒక ఎస్టేట్లో అప్పుడు వీల్ చైర్స్తో రేసులు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో. అండ్ వీళ్ళ యొక్క స్నేహం గురించి ఎడిసన్ లైట్ బల్బ్ని కనిపెట్టి 50 ఏళ్ళు అవుతున్న కారణంగా 1929లో సెలబ్రేషన్ చేశారు. సో ఆ టైంలో ఆయన తన యొక్క స్నేహం గురించి తెలియజేయడం జరిగింది. అండ్ ఫోర్డ్ గురించి మాట్లాడుతూ వాళ్ళ స్నేహం గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళ నుంచి అసలు నీళ్ళు ఆగలేదని చాలామంది ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అందులో పుస్తకాలు మాత్రమే కాదు, కలర్స్ కూడా ఉంటాయి. అవి ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత రేరెస్ట్ కలర్స్. దాంట్లో ఇన్సెక్ట్స్ నుంచి తీయబడిన పిగ్మెంట్స్తో చేసిన కలర్సు, మమ్మీస్ యొక్క ర్యాపింగ్స్ నుంచి తీసిన కలర్సు, రేర్ మెటల్స్ నుంచి తీసిన కలర్సు, ఇంకా ఎన్నో ఉంటాయి. నిజానికి ఈ వర్క్ని వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారంటే 2007లో జాక్సన్ పోలాక్ యొక్క పెయింటింగ్ ఫేక్ అనే విషయాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు కొన్ని స్టడీస్ చేయడం జరిగింది. అంటే కొన్ని పిగ్మెంట్ అనాలిసిస్లు చేశారు. అప్పుడు దాంట్లో వాడిన స్పెసిఫిక్ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది ఆర్టిస్ట్ చనిపోయిన 20 ఏళ్ల తర్వాత మాత్రమే తయారు చేయబడింది. అండ్ దాని యొక్క కోడ్ రెడ్ 254. ఇది ఒక కెమికల్ రియాక్షన్ యొక్క బై ప్రోడక్ట్. దీన్ని ఫస్ట్ డాక్యుమెంటేషన్ చేసింది 1974లో. సో డెఫినెట్గా ఆ ఆర్టిస్ట్ ఈ పెయింటింగ్ని గీయలేదు, ఎవరో తర్వాత ఆ పెయింటింగ్ని గీసేసి అతని పేరు పెట్టేయడం జరిగింది, మనీ కోసం అనేది తెలియజేశారు. అండ్ ఈ రెడ్ 254కి ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు, అదేంటంటే ఫెరారీ రెడ్. అలాగే ప్రతి ఒక్క పిగ్మెంట్కి కూడా ఇక్కడ ఓన్ స్టోరీ ఉంటుంది, ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుంది. అలాగే స్ట్రాస్ సెంటర్ ఫర్ కన్వర్జేషన్ అండ్ టెక్నికల్ స్టడీస్ ఎట్ ద హార్వర్డ్ ఆర్ట్ దీని గురించి కంప్లీట్గా స్టడీ చేస్తూ ఉంటారు. అలాగే ఆయన ఏమని తెలియజేశారంటే ప్రపంచంలోని 10 రేరెస్ట్ కలర్స్ అలాగే ఫోర్బ్స్ కలెక్షన్లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ పిగ్మెంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయని తెలియజేశారు. ఇంతగా అవేంటంటే సింథటిక్ అల్ట్రామెరైన్, మమ్మీ బ్రౌన్, బ్రెజిల్ వుడ్, క్వెర్సిట్రాన్, అన్నాటో, లాపిస్ లాజూలీ, డ్రాగన్స్ బ్లడ్, కోచినీల్, కాడ్మియం ఎల్లో, ఎమరాల్డ్ గ్రీన్, ఇవన్నీ కూడా చాలా రేర్ కలర్స్. సో వాటన్నింటినీ కూడా అక్కడ కాపాడుతూ వస్తున్నారు. ఒకసారి ఒక స్టూడెంట్ తనకిచ్చిన హోంవర్క్ కాకుండా వేరొక 2 అన్సాల్వ్డ్ మ్యాథ్ థియరమ్స్ని ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయాడు హోంవర్క్ కింద. అయితే అతను ఆ రోజు రాత్రి కూర్చొని ఆ రెండింటిని కూడా సాల్వ్ చేశాడు. ఆ స్టూడెంట్ పేరు జార్జ్ బెర్నార్డ్ డాంటిజ్. ఇతను ఒక డాక్టరల్ స్టూడెంట్. ఇతను యూసీ బెర్క్లేలో చదువుతూ ఉన్నాడు. ఒకరోజు 1939లో డాంటిజ్ క్లాస్కి లేట్గా వచ్చాడు. సో బోర్డు మీద 2 ఈక్వేషన్స్ కనిపించాయి. అతను ఏం చేశారంటే ఆ రెండింటిని కూడా హోంవర్క్ కింద పట్టుకొని వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఆ రెండింటిని కూడా సాల్వ్ చేసి తీసుకొచ్చాడు. వాళ్ళ క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు మైండ్ బ్లోయింగ్ అసలు. మీకు ఒక విషయం తెలుసా, టైటానిక్ నిర్మించడానికి $7.5 మిలియన్ అయింది. కానీ టైటానిక్ సినిమాని తీయడానికి $200 మిలియన్ ఖర్చు అయింది. అయితే ఈ టైటానిక్ని అప్పట్లో $7.5 మిలియన్ నిర్మించారు. బట్ ఇప్పటి కరెన్సీలో అయితే చాలా ఎక్కువే కదా. కాకపోతే దీని యొక్క రెప్లికాని మళ్ళీ 2022 నాటికి తయారు చేస్తున్నారు. ఈ రివైవల్ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ $400 నుంచి $600 మిలియన్ వరకు ఉంటుందంట. అండ్ ఈ టైటానిక్ అనే పదం గ్రీక్ మైథాలజీ నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే గైగాంటిక్ అని అర్థం. సో బేసిక్గా ఒలింపిక్ క్లాస్ షిప్స్ 3 తయారు చేశారు. అందులో రెండవది ఇది. మొదటిది RMS ఒలింపిక్, రెండోది టైటానిక్, మూడోది HMHS బ్రిటానిక్. ఈ మూడింటిని కూడా బెల్ఫాస్ట్ షిప్ బిల్డర్స్ అయిన హార్లాండ్ అండ్ వోల్ఫ్ తయారు చేయడం జరిగింది. చాలామంది ఏమంటారంటే నో డౌట్ అసలు జేమ్స్ క్యామరూన్ ది బెస్ట్ మూవీని అయితే తీశాడు అండ్ టైటానిక్ని చాలా బాగా క్రియేట్ చేశాడు. కానీ అతను ఖర్చు పెట్టిన అమౌంట్లో సగం పెట్టినా కూడా అప్పట్లో అంటే టైటానిక్ సినిమా తీసేనాటికి ఒక టైటానిక్ షిప్పే వచ్చేసేదని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. బట్ స్టిల్ లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే మనకి ఇప్పటికీ కూడా గుర్తుంటుంది. టైటానిక్ సినిమా ఎంతమంది ఫేవరెట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్